అంటే అనుమానం అనేది ఆయన ఫీలింగ్ అలాగే మాట్లాడుతున్నా. ఈవిడేమో ఒకటి చెప్తుంది, ఆయనేమో అసలు ఏమీ లేదంటున్నారు. కాబట్టి అసలు ఆ మధ్యలో ఉన్న మనిషి గురించి మనం అసలు తెలుసుకోవాలి. ఆయన వేరే పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే ఆవిడ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. అంత సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉందని మనకైతే అనిపించట్లా. మేబీ చూద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిచి మాట. షూర్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అక్కడ చూసారు కదండి, మీకు ఎదుర్కొన్న వాళ్ళు తెలుసా మీకు? తెలుసండి. ఏం చేస్తుంటారు మీరు? తను చూసుకోవడానికి కానీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆవిడ చెప్పింది విన్నారు మీరు, సునీత గారు చెప్పింది విన్నారు, శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు. అవునండి. ఇంతకు ఏది నిజం? సునీత గారు చెప్పింది నిజమేనండి. సునీత గారు చెప్పింది నిజమే. మీకు అతనికి అక్రమ సంబంధం ఉంది అంటున్నారు. అవును. అదేంటండి, మీకు పెళ్ళయిందా? నాకు పెళ్ళైందండి. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. మరి పెళ్ళయిన తర్వాత మీ ఆయన ఉన్న తర్వాత మీరు ఇది ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నారు ఏంటండి, అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి? యాక్చువల్గా మేడం ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో పనికని వెళ్ళానండి. తను ఏం చెప్పారంటే ఇలా యాక్సిడెంట్ అయ్యి తనకి ఇలాగా వెన్నుపోసి ఇరిగింది, తన సంసారానికి పనికిరాదు, ఇంకా అందుకని నేను నీతో ఉంటానని చెప్పేసి అని జీవితాంతం ఎలాగో మా హస్బెండ్ తాగుపోదు, సరిగ్గా ఏం పోషించారు మమ్మల్ని, సంపాదించి నేనే జాబ్ చేసి పోషించాలి, ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను కూడా ఆయన ఖర్చు పెట్టి చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కమిట్ అవ్వాల్సి వచ్చింది. బాబాయ్ ఇదేంటి ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నారు? భలే, మీ ఆయన తాగుబోతూ నీ జీవితం పాడవద్దని చెప్పేసి మీరు అక్కడ కమిట్ అయ్యారు. మరి ఇప్పుడు మీ వల్ల ఈవిడ జీవితం పాడైపోద్ది కదా. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆవిడ సరిగా చూసుకోవట్లేదని, ఆయన అనుమానిస్తున్నారని, వేధిస్తుందని. బెడ్ మీద ఉన్నవాడు ఇంకేం వేధిస్తుందండి? ఆవిడకే బాలిక బెడ్ మీద ఉందనే కదా మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. ఆవిడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా, చూసిన తర్వాత ఎలా వేధిస్తారు చెప్పండి? లేచేమన్నా కొడతదా లేకపోతే జుట్టు పట్టుకుని లాగి కూడా? ఆయన ఫోన్ ద్వారా వేధిస్తుందంటండి, అంతకు ముందు కూడా అలాగే చేసేదాన్ని. బెడ్ మీద ఉన్న ఆవిడ పాపం పని చేస్తున్నాడు, మా ఆయన పిల్లల్ని చూసుకుంటున్నాడు అన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళైనా సరే. ఎలా హింసిస్తుంది, ఎలా వేధిస్తుంది చెప్పండి? ఆయన వింటాడు అలాగా చెప్తే? ఆయన మాత్రం చెప్పింది అదేనండి, ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి. ఆవిడ నోటు ఎలా వేధించింది చెప్పండి? ఆ అమ్మాయి ఆవిడ నోటుకు వచ్చినట్టు పిలుస్తుందండి, ఒక మర్యాద. ఎలా పిలుస్తుంది చెప్పండి? ఒక మాట చెప్పండి. ఆయన పేరు పెట్టి పిలవటం, ఒరే ఇట్రాని పిలవటం, ఇలా తన ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడేది. ఆవిడకి ఏమైనా పిచ్చి పట్టిందా అలా పిలవడానికి? నీ ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ. నీకెందుకు? వాళ్ళ ఆయన్ని 190 భాషలతో పిలుచుకుంటది, అది వాళ్ళిద్దరి ఇష్టం, నీకెందుకు? వాళ్ళ 15 ఏళ్ల కాపురం అమ్మ, అది వాళ్ళ ఇష్టం. పని చేయడానికి వచ్చిందని పని చేసుకొని వెళ్ళిపోవాలి కామ్గా. లక్ష్మి గారు, మీరు ఎవరి సహాయం కోసం వచ్చారు? ఎందుకు వచ్చారా ఆ ఇంట్లోకి రావడానికి? పర్పస్ ఏంటి? మీరు ఆవిడని చూసుకోవడానికనే వచ్చానండి. చూసుకోవడానికి వచ్చి అతను చూసుకుంటున్నారు ఏంటి? మీరు మీ ఆయన మిమ్మల్ని చూసుకోలేదు కాబట్టి మీరు ఏ మొగాళ్ళు వస్తే కనుక ఆ మొగాళ్ళని చూసుకుంటారా? ఇదేనా మీ వృత్తి? ఇది ఎన్నో చాప్టర్ మీ జీవితంలో? ఏం లేదండి, ఇప్పుడు ఏంటంటే పనికొని వచ్చాను. ఎన్నో చాప్టర్ మీ జీవితంలో, ఇలాంటి చాప్టర్లు ఎన్ని ఉన్నాయి? మీరు పని అనేటటువంటిది మీ వృత్తి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి సమస్యల్ని అడ్వాంటేజ్ తీసుకుని మగవాళ్ళని ఎత్తుకెళ్ళేటటువంటి తత్వం మీలో ఉంది. ఇది ఎన్నో చాప్టర్, ఎన్నో ఎపిసోడ్ ఇది. అంతకు ముందు నేను ఎవరితో ఏమి లేదండి. ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాను కూడా మాట ఇచ్చారు. అంటాడమ్మా మగాడు 100 అంటాడమ్మా. ఆవిడ మంచం మీద పడున్నది, ఆవిడని చూసి నువ్వు జాలి పడాలా? మగవాడు కోరికలు తీర్చాలా? ఏంటి నీ ఎజెండా? ఆవిడ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడేది కదండి, నేను కూడా చూసేదాన్ని. మాట్లాడిందా? వాళ్ళ ఆయన మాట్లాడిందా? వాళ్ళ ఆయన్ని నీకెందుకు అని ఇందా నుంచి అందుకు అంటున్నానమ్మా. వాళ్ళ ఆయన కన్నా అంటదో, బుజ్జ అంటదో, ఇంకేదన్నా తిట్టుకుంటుందో, ఆవిడ ఇష్టం. వాళ్ళిద్దరికి సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు మీ ఆయన ఎప్పుడు తిట్టవా? మీ ఆయన నిన్ను ఎప్పుడు తిట్టడా? గారంతో తిట్టుకునే వేరు, కోపంతో తిట్టుకునే వేరు. వాళ్ళిద్దరు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లానో మాట్లాడుకుంటారు. నువ్వెవరో వెళ్ళి ఉద్ధరించడానికి? నీ అవసరానికి నువ్వు వాడేసుకుని అక్కడ నేను ఇంటి పనికి పిలిచారో, ఒంటి పనికి పిలిచారో, వంట పనికి పిలిచారో నాకు అర్థం కావట్లా. 15 years ప్రయాణం అమ్మా అది. నువ్వు మధ్యలో వచ్చి ఆ పంచాయతీ తీర్చడానికి నువ్వు వెళ్ళి అతనితో పాటు ఉండాలనో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అక్కర్లేదు. ఏమయ్యా, ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు విడాకులు ఇచ్చి నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది కదా. నాలాంటి పని అమ్మాయి వచ్చేంత వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు, నాకెందుకు ఈ ప్రపోజ్ చేసావని చెప్పి అతను చెంప పగలగొట్టాలా? అవును కదా. నాకైతే మాత్రం ఆయనతోనే ఉంటానండి, ఎందుకంటే ఉంటావో చస్తావో అది వేరే విషయం, ఉంటావో చచ్చిపోతారా అనేది వేరే విషయం. ఆయన నాకు అప్పుడు మాట ఇచ్చారంటే చేసుకుంటానని చెప్పని. నువ్వు ఒక మోరల్ ఇష్యూ గురించి వచ్చావు. ఏంటి, మంచాన పడినటువంటి ఒక భార్యకి సహాయం చేయడానికి వచ్చావు. అలా కాకుండానే ఆవిడ మంచం మీద ఉన్నందుకు నువ్వు సంబరపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్యాపీగా ఏం లేదండి. మీ ఆయన ఏం చేస్తావు? శారీరక సుఖంతో పాటు మానసిక రోగాన్ని ఇచ్చావు. ఆయన అసలు నన్ను ఏం పోషించరండి, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మీ ఆయన ఏం చేస్తావు? ఇంట్లో ఆయన పెట్టుకుంటావు, ఇక్కడ ఎన్ని చేసుకుంటావా? లేదండి, ఆయనకి డైవర్స్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను. అదే ఇప్పుడు ప్రేమ లాంటి ఏమీ లేవు. డైరెక్ట్ ఆయన బాగా చూసుకుంటాడు, నాకు 3 పూట్ల తిండి పెడతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ఇలాగే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారనుకో, రామ్మ నేను నీకు 3 పూటలు తిండి పెడతాను, నేను చూసుకుంటానంటే అటు వెళ్ళిపోతావా? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తానండి? తనంటే ఇప్పుడు తనతో కాబట్టి ఉంటున్నాను కానీ వేరే వాళ్ళతో ఎందుకు వెళ్తాను అట్లా? ఏంటమ్మా 1 year లో నీకు అంత గొప్పగా కనిపించింది ఏంటమ్మా? అతనిలో 1 year లో వేరే వాళ్ళతో 15 ఏళ్ల భార్యకే దికాణం లేదు. ఇక్కడ నోరు మీద మా ముందు అబద్ధం చెప్పేశాడు. నిన్ను అపురూపంగా చూసుకుంటాడని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? నాకు మాట ఇచ్చాడు మేడం చూసుకుంటానని చెప్పి. ఈవిడికి ఆల్రెడీ 7 అడుగులు రెడిసి ఈవిడికి మాట ఇచ్చాడు తల్లి.
జీవితాంతం బాగా చూసుకుంటానని తాళిబొట్టులో ఉండే పాయింట్సే అవి. మాట ఇచ్చాడు, వదిలిపడేసాడుగా, ఇప్పుడు పక్కన దుకాణం పెట్టాడుగా నీతో. నువ్వు ఆ మాటకి ఎట్లా వాల్యూ ఇచ్చేస్తున్నావు, ఎట్లా నమ్ముతున్నావు? పైగా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తావా? ముందు అది ఆడవాలే. మీ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది, ఇవ్వగలవా లేదా, డైవర్స్ వస్తాయా లేదా చూసుకోవా? వీళ్ళ 3 పిల్లలు ఏమవ్వాలి? నువ్వు చూస్తావా వీళ్ళందరినీ? అతనేదో గిట్టుబాటుగా ఉన్నాడని ఆ ఇంట్లోకి వెళ్ళావు, కాటేసావు, చక్కగా పట్టుకున్నావు, గిట్టుబాటు అవుతుంది ఫైనాన్షియల్గా అనుకుంటున్నావు, ఎదురు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు, నోటికి ఎంత వస్తే అంత. ఇదే స్థితిలో నువ్వు ఉంటే అమ్మాయి వచ్చి చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఏమ్మా నీకు వెన్నుపోసి ఎరగలేదనా? మొత్తం అందరూ అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు వచ్చి నీ వెన్నుపోసి ఎరగొట్టి నిన్ను పొడుగోబెడతారు. అప్పుడు మేము పంపిస్తాం మీ ఇంటికి ఒక లేడీని సర్వీస్కి. ఎక్కడి నుంచి వస్తారమ్మా తల్లి? మన వరకు వచ్చేంత వరకు బాధ. ఈ రోజు నీ భర్త వల్ల వచ్చేటటువంటి బాధలోంచి నువ్వు బయటపడాలి కాబట్టి అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని తాగనటువంటి మొగుడు సంపాదించేటటువంటి మొగుడిని కొట్టేద్దాం అని అనుకున్నావు అడ్డదారిలో వెళ్ళి. అడ్డదారిలో వెళ్ళాం కాదండి, ఆయన అంటే ఇష్టం కాబట్టి. నువ్వు చేసింది తప్పు. మళ్ళీ ఇది అడ్డదారి కాదు, దొంగదారి, డెకైటీ దారి అంటారు దీన్ని. ఏం బాబు నీకు తెలుసా ఈ దుకాణం అంతా మీ ఆవిడ ఎలాంటిదని? మేడం నమస్తే మేడం, నా పేరు రవి మేడం. మా ఆవిడకి నాకు పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. నేను మంచిగా చూసుకుంటున్నాను మేడం. ఏ సమస్య తాగుబోతు అంటుంది, నువ్వు తాగుబోతు అవడం వల్ల ఆ పిల్ల తిరిగిపోతా అయ్యింది. తాగుబోతు అంటే నాకు కొంచెం డ్రింకింగ్ ఉంది మేడం. డ్రింకింగ్ పని చేస్తావా? జాబ్ చేస్తున్నా సార్ మేడం. ఎంత వస్తుంది శాలరీ? నాకు ఒక 15,000 వరకు వస్తుంది. ఇంట్లో ఖర్చులకి ఇస్తావా, తాగేస్తావా? ఇస్తాను మేడం, ఆవిడకే ఇస్తాను మేడం. ఆవిడ అంటే మెయింటెనెన్స్ ప్రకారం ఆవిడ. ఎంతకాలం అయింది రవి మీది? 5 years అయింది. ఎందుకు పిల్లలు లేరు? పిల్లలు అంటే అది అంటే మేము హాస్పిటల్ తిరుగుతున్నాం మేడం. అది నువ్వు తాగుడు వల్ల నీకు పిల్లలు పుట్టట్లే, ఆ వచ్చిన 15,000 నువ్వు పొట్టలో వేస్తున్నావు. ఆవిడేమో ఎళ్ళమ్మడి పడి తిరిగి ఎవరి సంవత్సరాలు నాశనం చేద్దామని చూస్తుంది. ఇక్కడ డౌట్ అంటే నాకు డ్రింకింగ్ అలవాటు ఉన్న పిల్లని బాగా చూసుకోవడం తెలుసు మేడం. నేను చూసుకుంటున్నాను కదా. మరి ఆవిడతో డిస్కస్ చేయి. ఆవిడ ఏమంటుందంటే అసలు అంత తెగించి మాట్లాడుతుంది. లేగిసి నువ్వు ఆవిడ బేకాలి కదా, నువ్వు కరెక్ట్ వాడివి అయితే వింటున్నావేంటి స్టోరీ మాలాగా? మాకే కోపం వస్తుంది, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది ఇక్కడ. అలా చేయదు మేడం, నాకైతే ఎప్పుడు ఆ డౌట్ రాలేదు మేడం. మాట్లాడుతుంది కదా, నీ పక్కనే మాట్లాడుతుంది కదా అప్పటి నుంచి. నీ కోపం రావట్లా? ఇదేదో మేము అబద్ధాలు చెప్పినట్టుంది, నీ ముఖం మీద మాట్లాడుతుంది. ఆ దగ్గర కొంచెం మంచిగా మాట్లాడి ఫస్ట్ టైం చెప్తున్నారు ఆవిడ, చాలా రోజులు బట్టి చెప్తున్నారు. ఫస్ట్ టైం నాకు చెప్తుంది సార్. ఆవిడ చెప్పిందంటగా మీకు ఆల్రెడీ? ఆవిడ నాకెప్పుడు ఏం చెప్పలేదండి. ఆవిడ చెప్పిందంతా అబద్ధం. నాకెప్పుడే కంప్లైంట్ అయితే మేము ముందే చూసుకుంటాం కాదు. ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తుందా? ఫస్ట్ టైమే జరుగుతుంది సార్. సరే ఇప్పుడు జరిగింది తెలుస్తోంది కదా, ఇప్పుడు ఏమంటారు మీ ఆవిడతో? ఏం చెప్తారు చెప్పండి. ఇలా ఎప్పుడే జరిగిందా ఈవిడతో ఇలాగ వేరే వాళ్ళతో వెళ్ళటం, వేరే వాళ్ళ ఇంటికి పని వెళ్ళటం, ఇలాంటిది ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ 5 years తో ఫస్ట్ టైం వింటాం ఇదే. ఆవిడ అలా చేయదు సార్. ఇప్పుడు 5 years నుంచి చూసుకుంటా. అరే ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా పక్కన, ఇప్పుడేమంటావు చెప్పు. నీ పక్కన నీ పిల్లం ఇంతలా మాట్లాడుతుంది, నువ్వు వద్దు నాకు, నేను ఆడనే కట్టుకుంటాను, ఆడతో వెళ్ళిపోతాను అంటుంది నిన్ను వదిలేసి. అసలు మీరు అందరూ ఎలా చెప్తున్నారంటే ఎవరో ఎదురింటోడు పక్కింటోడు స్టోరీ చెప్తున్నట్టు ఉన్నారు. మేమేమనుకుంటామంటే కనుక ఇది మీ ఇంట్లో బాగా అలవాటేమో, ఆవిడ అలా వెళ్తూ ఉంటుంది, పనులకని వెళ్ళి మగాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు వెనక్కి తీసుకొస్తావేమో, లేదంటే నువ్వు తాగినటువంటి మత్తులో పడుకోవటం వల్ల ఆవిడ ఇది కొనసాగుతుందని అనుకోవాలి. నీలో ఒక ఇమోషన్ లేదు, ఒక కోపం లేదు, ఒక బాధ లేదు, ఒక బెంగ లేదు. అలా అని కాదు సార్. ఇప్పుడు నేను మంచిగానే చూసుకుంటాను. అది నాకు చెప్పడం కాదే, ఆవిడకి కాదు తమ్ముడు రవి. ఆవిడ వైపు చూసి ఏమమ్మా నీకేం కష్టం చేశాను, నీకేమి ఇచ్చాను, ఏమి ఇవ్వలేదని చెప్పి ఒకసారి అడగచ్చుగా. అడగట్లే కదా, అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు తొక్కలోడు. ఇప్పుడు నా వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? తాగితే దానికి ఎవరు తాకంటే ఎవరు ఉన్నారు? నాకు చిన్న ఒక్క నిమిషం. హలో రవి గారు, మీకు ఇస్తున్నాను కదా, అది మీరు చేస్తున్నారు కదా, ఫ్యామిలీ మొత్తం చూసుకుంటున్నారు మేడం. ఇంట్లో మాట్లాడాల్సిన మాట్లాడాల్సిన మాట నువ్వు ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నాతో నీకేంటి బాధ అని కాదు, ఎందుకు డైవర్స్ ఇస్తున్నావు, వాడితో ఉన్న నీకు సంబంధం ఏంటి, ఇంత ఓపెన్ గా చెప్తున్నావు, నన్ను ఎందుకు మోసం చేసావని నువ్వు లాస్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఫస్ట్ క్వశ్చన్లు అడుగుతున్నావు. ఇంట్లో మాట్లాడుకోవాలి ఇవన్నీ. మేడం నాకు ఎప్పుడు ఆ డౌట్ రాలేదండి. దారుణంగా అమ్మాయి నేను చెప్తుంది విడాకులు ఇస్తాను, నేను అతన్నే చేసుకుంటాను, నాకు అతను మాట ఇచ్చాడు, అతనితో వెళ్ళిపోతాను అంటుంటే నువ్వు వచ్చి నాతో నీకు ప్రాబ్లం ఏంటి అంటావేంటి? అదే కూల్ గా మళ్ళీ ఇలా సైలెంట్ గా ఉన్నావు కాబట్టి ఆవిడ అలా ఆడుతుంది బయటికి వెళ్ళి. నీకేంటి సంబంధం, ఎంత మోసం చేసావేంటి, నీకేం అన్యాయం చేశానో అప్పుడు అడగాలి. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ వదిలేసావు. మీ జీవితం గురించి మేము ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ. వాడెవడు? నాకు అతనంటే ఇష్టం, నేనైతే అతనితోనే ఉంటాను, నువ్వైతే నాకు వద్దు. నాకు ఎందుకు? నువ్వు తాగి తిరుగుడు నాకు ఇవన్నీ మాట్లాడితే తాగి అది అనుకో డైలాగ్ చెప్పక అర్థం అనుకున్నా. ఎందుకంటే తాగిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టడము అంత మాత్రం పెళ్ళాక ముందు తెలీదా నీకు నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందని చెప్పి? పెళ్ళైనాక మానేస్తానన్నావు కదా, అది ఎలాగా? పెళ్ళైనాక తాగడం మానేసా? అలా కాదు, 5 years మంచిగా బాగుంది. నువ్వు తాగుడు మానేసేసి ఇంట్లో సంపాదించి పోషిస్తే నేను బయటకు ఎందుకు వెళ్తా? నాకైతే నువ్వు వద్దు, నేనైతే నీతో ఉండలేను, నేను ఆయనతోనే ఉంటాను. నేను
ఆయన నాకు మాట ఇచ్చాడు, నేను ఆయనే పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరు మాట ఇస్తే అయిపోద్దా? నేను ఆయనతోనే ఉంటాను. నేను మరి పెళ్లి అయినప్పుడు నాకు మాట ఇచ్చావు కదా, చేతిలో చెయ్యేసి పెళ్లి చేసుకున్నాం కదా. తాగుడు మానట్లేదుగా నువ్వు తాగుడు మానుతున్నావా? నువ్వు తాగుడు ఏదో చిన్న హ్యాబిట్, ఏదో ఒకసారి ఎప్పుడు ప్రతిసారి తాగుతాం ఏంటి అలాగా? ఏం బాబు మీ ఆవిడ కంటే డైవర్స్ ఇచ్చేస్తావా నువ్వు? ఈ అమ్మాయి నాకు కావాలి మేడం, మంచిగా చూసి. నువ్వు డైవర్స్ అంటే ఇచ్చేస్తావా? ఇవ్వను మేడం. ఇవ్వు. కోర్టులో ఆవిడ డైవర్స్ కేసు వేస్తుంది, నువ్వు ఫైటింగ్ చేస్తావా? రీజన్ తెలియాలి, ప్రూఫ్ ఉండాలి. ఎలాగంటే సరే ఏదో వేస్తుంది, ఇష్టం లేదని వేస్తుంది, నువ్వు డైవర్స్ ఇస్తావా ఫైట్ చేస్తావా? డైవర్స్ ఇవ్వను మేడం, నాకు ఈ అమ్మాయితోనే ఉంటారు జీవితాంతకాలం. ఫైటింగ్ చేస్తావా? చేస్తాను మేడం. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, డైవర్స్ కేసు ఒకవేళ అమ్మాయి వేస్తే నీకు ఇష్టం లేకపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో చెప్తా, అప్పటిదాకా ఆయన ఉంటాడా లేదని మాట్లాడడానికి మనకు ఒక అవకాశం. లేదు సార్, నేను భర్తకు తెలుసండి, నేను ఫోన్ చేసి మాట్లాడితే మీ ఆయనకు నాకు తెలుసు, మీరేం మాట్లాడొద్దు, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అనేసి నన్నే అన్న. ఓహో, డబ్బుల కోసం అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిడ్ని అరేస్తున్నాడు. వీళ్ళు నిజంగా పెళ్లిళ్ళు చేసుకునే టైపు కాదు, వాళ్ళిద్దరూ కలిసి జనాల్ని ట్రాప్ చేసే టైపు. ఏమయ్యా రవి, మీ ఆవిడ ఇలా చేస్తుందని నీకు ముందే తెలుసు అంట కదా? ఇప్పుడే ఈ సిచ్యువేషన్ అబద్ధాలు చెప్పక గొప్ప మీద ఒక్కటి ఇచ్చేవాళ్ళు లెక్క మేడం. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఎప్పుడు. నాకు నేను ఫోన్ చేసి అడుగుతా లేదు అని చెప్పాడు, ఫోన్ చేసి అడిగాను, నేను అడిగితే మీ హస్బెండ్ కు తెలుసు, మీరేం మాట్లాడొద్దు అన్నాడు. ఈ సిచ్యువేషన్ అసలు అక్కడికి వెళ్ళి పని చేస్తున్న విషయం కూడా తెలియదా నీకు? తెలియదు మేడం. అంటే పగలు రాత్రి మొత్తం తాగుతూనే ఉన్నావా నువ్వు? ఎక్కడికి పనికి వెళ్తుందో కూడా మొగుడికి తెలీదా? పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో? మరి డ్రామాలు ఆడుతున్నావయ్యా నువ్వు ఇక్కడ. అంటే నువ్వు తాగుపోతావు అంటే అమ్మాయి చెప్పేది కరెక్టే, పగలు రాత్రి అంతా బాగా తాగి పడిపోతున్నట్టున్నావు, అమ్మాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి. అదే అలాగే మేడం, అది సాధ్యం కాదు కదా మేడం. మరి తెలియదని ఎందుకంటున్నావు నువ్వు? తెలియదనే సమాధానం ఏంటి? పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో తెలీదా? ఏ పనికి వెళ్తుందో తెలీదా? అక్కడ పనిలో పెట్టింది ఆయనే మేడం, తీసుకెళ్ళాను. అతనికి తెలుసండి, అతనికి తెలుసు. నేను ఎప్పుడు పనిలో పెట్టాను మిమ్మల్ని? అమ్మ లక్ష్మి, నువ్వు అన్ని నిజాలే మాట్లాడుతున్నావు, నీ క్యారెక్టర్ ఎట్లాంటి దాన్ని పక్కన పెడితే, మీ ఆయనకి తెలుసా తెలియదా? మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని మీ ఆయనకి తెలుసా తెలియదా? తెలియదు. అక్రమ సంబంధం ఉందని తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి అయితే కనుక నేను రిక్రూట్ చేస్తున్నట్టు మాత్రం నాకు తెలియదు అని అంటున్నాడా? అది నిజమా అబద్ధమా? సార్ ఇప్పుడే నాకు తెలిసింది సార్. నువ్వు అక్కడ పనిలో పెట్టింది నువ్వా కాదా? అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు తెలిసింది సార్. అంటే పనికి వెళ్తుందని, ఏదో పని పార్ట్ టైం జాబ్ ఎక్కడ చేస్తున్నాను. అసలు మీ ఇద్దరు ఏంటి ఇలా జనాల్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని రేపు పొద్దుట బ్లాక్ మెయిల్ చేద్దామని ఏమన్నా ఉందా? చెప్తారని వచ్చాను సార్. కాదు, ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే కనుక మీరిద్దరు గూటుబుటాని, మీరిద్దరు కావాలని చెప్పి అందరి ఇళ్లలోకి ఇలా దూరి ఆర్థిక పరమైనటువంటి దీన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్తుంది. ఆవిడని అడగండి. ఆవిడ అబద్ధం చెప్తుంది సార్. ఆవిడని అడిగే. ఆవిడ అబద్ధం ఎలా చెప్తాను? నేను చూసింది చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్యన ఫోన్ లో జరిగిన సంభాషణ చెప్పమ్మా. చేశాను, నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వలేదు? నాకు మీ హస్బెండ్ కి తెలుసా ఎందుకన్నావు నువ్వు? అంటే నీకు తెలుసు కదా, ఎందుకు చేయలేదు? నేను చేశాను ఫోన్, నీకు చేశాను, నేను నాకు ఎప్పుడు మీరు చేశాను, నేను చేశాను ఫోన్. అబద్ధం చెప్తాను సార్. ఏమీ లేదు, మీ ఇద్దరు నీకు జైలుకి పంపిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ రాదు. మేము నిజం చెప్పించలేకపోయాం అనుకో, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ నీకు తెలుసు, మొత్తం తెలుసు నీకు. ఉన్నమ్మా ఒక్క నిమిషం, చెప్పే కదా మొత్తం తెలుసు అంటున్నాడు, నాకు మొత్తం తెలియదని అంటున్నాడు. ఎందుకు దాని గురించి వాదన? ఇప్పుడు క్లియర్ కట్ గా ఇతను బాడీ లాంగ్వేజ్ తిరుగుతుంది. అక్కడ భార్య తప్పు చేసినా ఇక్కడ అడగండి, చెప్తాడు, ఇద్దరికి తెలుసు. భార్య చేసినా కోపం రావట్లేదు, ఎదుర్కొంటే శ్రీనివాస్ గారు అంత దర్జాగా కూర్చున్నా కూడా అతని మీద కోపం రావట్లేదు, ఎవరి మీద ఇమోషన్ లేదు. నేను తాగుంటున్నాను కాబట్టి నన్ను ఎందుకు వదిలేస్తావు అని అంటున్నాడు. పోనీ ఆ మోహన్ నన్ను చూసి అడగచ్చు కదా, నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మీద కూడా ఒక ప్రశ్న సంధించవే, అడగవా? అంటే ఇంకా మేమేమనుకుంటాం అంటే కనుక నువ్వు ఎవరిని ప్రశ్నించకపోతే కనుక ఇది మీ ఇంట్లో వ్యాపారం అని అనుకుంటాం మేము. డబ్బులు తీసుకున్నాడు సార్, 2 లక్షలు. మరి ఇప్పుడు చెప్తున్నారే నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను? అబ్బా, నువ్వు అంత మెల్లిగా అడిగితేనే అర్థమైపోతుంది. ఆయన అగ్రిమెంట్ రాశాడు మేడం, 5 lakhs తీసుకున్నాడు. 5 lakhs తీసుకున్నాడా? ఇందాక 2 అన్నారు, ఇప్పుడు 5 అన్నారు. 5 lakhs 5 lakhs తీసుకున్నాడు. లక్షల్లో ములుగున్నారా మీకు? ఫిగర్లే గుర్తులేవు. 5 lakhs తీసుకుని ఏం అగ్రిమెంట్ అండి అది? 2 years అక్కడ ఉంచండి, మీ ఇంట్లో ఉంది. ఆహా, మొత్తం కలిపి పనికి ఆయన తీసుకున్నాడు. ఇక ఆవిడ ఏ పని చేసినా పర్వాలేదని ఆయన ఉద్దేశమా? మేడం అలాగనుక మేము ఆ ఉద్దేశంతో అనలేదు మేడం. మేము మంచిగా. ఎంత అమౌంట్ తీసుకున్నావు వీళ్ళ దగ్గర 1 year కి? తీసుకున్నాం మేడం, డబ్బులు తీసుకున్నాం. తీసుకున్నావు, ఓకే, పోలే అదన్నా ఒప్పుకున్నావు, నమస్కారం. ఎంత? ఏదో సార్, అంటే నాకు ఎంత ఫిగర్ 5 lakhs సార్. 5 lakhs? 5 లక్షలా తీసుకున్నాను. ఏంటి అగ్రిమెంట్ లో ఏమేమి ఉన్నాయి? ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని? ఇంటి పని వరకనే తీసుకున్నాడు సార్ 5 lakhs. అంతేలేండి, 2 years కాంట్రాక్ట్ కదా, కొంచెం ఎక్కువే. కానీ మరి ఆవిడ మిగతా పనులు కూడా చేసి పెడుతుంది కదా. మరి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నాకేమో తెలియదండి అని ఎన్ని అబద్ధాలు ఆడతావయ్యా నువ్వు? ఏం చేసావు? 5 lakhs ఇద్దరు వాడేసారా లేకపోతే ఇంకెవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీ నాకు అవుతున్నారా? తెలియదు మేడం తీసుకున్న. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.